మా సమంత గారు ఈ రోజు పెళ్లి చేసుకున్నారు. ఆమె సినిమా చేసిన డైరెక్టర్ తోనే. సో ఎలా అనిపించింది మీకు? సమంత పెళ్లి చేసుకోవడం వరకు ఓకే, మంచి విషయం. నాగ చైతన్య గారు చేసుకుని ఆయన లైఫ్ ఆయన లీడ్ చేస్తుంది కాబట్టి లేడీస్ గా ఏం కూడా పెళ్లి చేసుకొని ఏం లైఫ్ లీడ్ చేయాలి, అది కరెక్టే. కానీ రెండోసారి చేసుకునేటప్పుడు కూడా ఆమె భవిష్యత్తు గురించి ఆలోచించి చేసుకోవాల్సిందని నా అభిప్రాయం. మళ్ళీ రెండోసారి చేసుకునేటప్పుడు కూడా రెండో సంబంధం అయింది చేసుకోవటం అది కరెక్ట్ కాదు కదా, అది కరెక్ట్ కాదు అనిపిస్తుంది నాకు. అంటే మాట్లాడద్దా? మీతో కూడా మాట్లాడిస్తా. నాగ చైతన్య గారు కూడా చేసుకున్నారు కదా, ఆయన పెళ్లిగానే అంటే పెళ్ళైన వాళ్ళు చేసుకుంటే ఒక అండర్స్టాండింగ్ ఉంటుందని ఏమైనా అనుకున్నారేమో. అండర్స్టాండింగ్ అంటే ఆయన కూడా అక్కడ ఆయన బతుకు కూడా సిక్కుపడి బతుకుంటారు, అట్టయితే అర్థం చేసుకుంటారు. అట్ట లేకుండా భార్య ఉంది కదా, ఆయన ఉన్నదని అంటారు, నేనైతే చూడలేదు. ఆయనకు భార్య ఉన్నదనే చెప్తారు. మరి అట్టేటప్పుడు సెలబ్రిటీలు కొంతమంది ఎందుకు ఇట్లా రాంగ్ నిర్ణయం తీసుకుంటారో నాకు అర్థం కావట్లే. ఇప్పుడు డబ్బు జీవితం, వాళ్ళకి డబ్బు లేదని లేదు, హోదా లేదని లేదు, అన్ని ఉన్నాయి. వాళ్ళ కోసం ఒక తోడు నిర్ణయం తీసుకునేటప్పుడు మంచి నిర్ణయాలు ఎందుకు తీసుకోవట్లేదో నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నాగ చైతన్య గారు పెళ్లి అయిన తర్వాత చేసుకోవాలని ప్రాబ్లం ఆగి ఇప్పుడు చేసుకున్నారంటారా సమంత గారు? ఆయన మీద ప్రేమ ఉందమ్మా, అక్కడక్కడ నాకు చూసింది ఆగింది, ఆగే చేసుకుంది కానీ చేసుకున్నా కూడా ఆలోచించి చేసుకోవాల్సింది. ఆడవాళ్ళు సెలబ్రిటీలు హోదాలు వచ్చి నాకు ఎందుకని వాళ్ళ జీవితాలు అస్తావ్యస్తం చేసుకుంటారు అర్థం కావట్లేదు. ఇప్పుడు నార్మల్ గా ఉండాలి, జీవితాలు సర్వనాశనం చేసుకుంటారు ఉండి లేక భవిష్యత్తుకు సరైన నిర్ణయాలు తీసుకోకుండా. సెలబ్రిటీలు కూడా ఎందుకు తీసుకోవాలి అట్లా అనిపిస్తుంది నాకు. అవును, వాళ్ళకేం తక్కువైందని తీసుకోవాలా? వాళ్ళ కరెక్ట్ పర్సన్ చూస్ చేసుకొని చేసుకోవచ్చు కదా. ఇది జీవితంగా ఒక రోజుతో పోయేది కాదు కదా. బంధం విలువ తెలిస్తే అట్లా ఎట్ట పెడితే అట్లా చేసుకుని జీవితాలు సర్వనాశనం చేసుకో. అది ఏదో మ్యారేజ్ కూడా ఆత్మశుద్ధి ఇలా చేసి చేసుకున్నారు, నార్మల్ గా పెళ్లి కూడా కాదు అని చెప్పి అంటున్నారు. ఎక్కడ టెంపుల్ లో అంటే గుట్టుగా చేసుకుంది ఈ రోజు సాయంకాలం వస్తుంది, దాని గురించి న్యూస్ అంటే అనుకుందేమో బంధువుల మధ్య అందరి మధ్య నేను గ్రాండ్ చేసుకున్న పెళ్లి నా పెళ్లి పెటాకులు అయిపోయింది, దాని మీద ఎంత చెంది గుట్టుకు చేసుకుందేమో. ఆ పరంగా ఆలోచించుకోవాలా దాన్ని. కానీ ఆమె ఇట్లా రెండోది చేసుకోకుండా ఉంటే బాగా అనిపిస్తుంది. ఇది కూడా ఫెయిల్ అయిద్దామని నా అనుభవం చెబుతుంది. ఖచ్చితంగా అయిద్దని అనుకుంటాను. ఆల్రెడీ విడాకులు తీసుకున్న తర్వాతే మనం మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటున్నారు లీగల్ గా. తన విడాకులు అప్రూవల్ చేసి ఫస్ట్ భార్యను వదిలేసి రెండో భార్యకి న్యాయం చేయను, రెండో భార్యకి న్యాయం చేస్తాడు. నచ్చే తనకు విడాకులు ఇచ్చిండేమో. ఎవరు ఒకవేళ ఏమైనా ప్రేమించి ఆవిడ వదిలేస్తుండేమో, అట్ట కూడా అనుకోవచ్చుగా. ఇప్పుడు కొంతమంది చాలా మంది ఉంచుకున్న దానికోసం కట్టుకున్న భార్యలకి కన్న బిడ్డలకు అన్యాయం చేసి పక్కకు పై మౌజులకు పడి వెళ్ళిపోతారు, సంసారాలు పాడు చేసి కుటుంబ విలువలు సర్వనాశనం చేసి. మరి అట్ట అనుకోవచ్చుగా. అయితే ఇప్పుడు నాగ చైతన్య సమంత ఇద్దరు వీళ్ళ వివాహం ప్రేమాయణం ఉంది కాబట్టి వాళ్ళు విడిపోయారంటారా? అప్పుడు లేదు అలా ఏం లేదంటారు. అది లేదు, అక్కడ జెన్యూన్ క్యారెక్టర్ పరంగా మంచిదయా, ఆ హెల్ప్ చేసే విషయంలో గానీ సమంత గారు చాలా మంచిది. హెల్ప్ చేసే ఆయన కూడా మంచివారు, మంచోడు కాదని నేను అలా. మీరు అడిగే క్వశ్చన్ మీది తప్ప, వాళ్ళు తప్పని నేను ఎందుకంటా. అదే సో మొత్తానికి అయితే పెళ్లి చేసుకోవడం మంచిదే. పెళ్లి చేసుకోవటం మంచిదే కానీ ఈ రకంగా పెళ్లి చేసుకోవటం మంచిది కాదు. ఆడపిల్లలు గాని సెలబ్రిటీలు గాని దయచేసి రెండోది చూజ్ చేసుకోవద్దు. చూజ్ చేసుకుని ఉన్నా కూడా మీ జీవితం మీ లైఫ్ కాబట్టి 1కి 10 సార్లు ఆలోచించుకోండి. మీ కన్న తల్లిదండ్రుల నిర్ణయాలు వాళ్ళ ఆలోచనలకి గౌరవం ఇవ్వండి దయచేసి. పెళ్లి ఒక్కసారి అయ్యేది, పెళ్లి అనే బంధం విలువైంది. సావు ఒక్కసారి వచ్చేది, పుటక ఒక్కసారి వచ్చేది. ఈ 3 ఆలోచించుకున్న వాళ్ళు ఎవ్వరూ తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. హాయ్. మరి సమంత గారి పెళ్లి అయిపోయింది, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అందరూ. చాలా కాంట్రవర్సీ తర్వాత ఇలా అనిపిస్తుంది. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాకపోతే కొంచెం బాధాకరం ఏంటంటే ఆల్రెడీ పెళ్ళైన ఆయనని అంత ఏజ్ లో అంతే ఏజ్ అనిపించింది నాకు. మరి అంత ఏజ్ అని పర్టికులర్ నాకు తెలియదులేండి. వాళ్ళు కాకుండా ఇంకేమైనా చేసుకుంటే బాగుండేది అనిపించింది. బట్ ఓకే, వాళ్ళకి ఏం అండర్స్టాండింగ్ కుదిరిందో మనకు తెలియదు కాబట్టి, సో వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం కాబట్టి చాలా గుడ్ న్యూస్ ఇదైతే మాత్రం. ఎందుకంటే ఆల్రెడీ నాగ చైతన్య గారికి అయిపోయింది, సో ఆయన మూవ్ ఆన్ అయ్యారు.
సో ఈమె కూడా మూవ్ ఆన్ అవడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఈయన వల్లనే నాగ చైతన్య గారి మధ్యలో సమంత గారి మధ్యలో గొడవలు వచ్చాయని చెప్పి రూమర్స్ ఉన్నాయి అనమాట. మరి ఆయననే పెళ్లి చేసుకోవడం ఎలా జరుగుతుంది? ఇప్పుడు అంతకు ముందు ఇదే మీడియా వాళ్ళు ఏమన్నారంటే శోభిత వల్ల ఇదంతా గొడవలు జరిగినాయి, అందుకే విడిపోయి సమంత నాచితేనే అన్నారు. ఇప్పుడేమో ఈయన అంటున్నారు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ లైఫ్ లోకి వచ్చే వాళ్ళని కార్నర్ చేయడం మానేసేయండి. ఎందుకంటే వాళ్ళు చాలా అర్థం చేసుకొని సెకండ్ మ్యారేజ్ లేకపోతే ఫస్ట్ మ్యారేజ్ అనేది కాకుండా వాళ్ళ లైఫ్ లోకి రావడానికి ఇష్టపడ్డారు. సో వాళ్ళు మనం అంటే సపోర్ట్ చేయాలంటే ఏదో వెనక ముండి నడిపించమని నేను చెప్పట్లేదు, అర్థమవుతుందా? కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మనం అంగీకరించాలి. ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు అంతే, అర్థమవుతుందా? వాళ్ళ లైఫ్ లోకి మనం వెళ్ళి ఏం చేయొద్దు, అది నేను అనేది. లైక్ ఇప్పుడు నాకు అనిపించింది అలా అబద్ధమేం కాదు. నాకు శోభిత గారిని చేస్తున్నప్పుడు నాగ చైతన్య గారు ఏంటబ్బా శోభిత గారు సర్లే అనుకున్నాను. బట్ ఆమెది మీరు మనం ఫేసే కాదండి, చూసే విధానం ఉండాలి. చాలా మంచి వ్యక్తి శోభిత గారు కూడా, నిజంగా పర్సనల్ గా చాలా మంచి వ్యక్తి. లేకపోతే ఆయన ఎందుకు చేసుకోవాలనుకుంటారు? ఎన్నో మంది ఉన్నారు నాగ చైతన్య గారు చేసుకోవాలనుకుంటే, బట్ ఆమెనే చేసుకున్నారంటే ఆమె కొంచెం మంచి వ్యక్తి. ఆయనకి ఏం అండర్స్టాండింగ్ వచ్చిందో వాళ్ళిద్దరి మధ్య అదనమాట. సో అలానే ఈమె కూడా సమంత గారు అనమాట. కాకపోతే శోభిత గారు చూడబుద్ధి అవుతుందండి కొంచెం, బట్ ఈయన మాత్రం నాకు అంత నచ్చలేదు. ఎందుకో సమంత గారు చేసుకుని ఆయన నాకు కొంచెం నచ్చలేదు, బట్ ఆమెకు నచ్చాలి, మనకు కాదు కాబట్టి ఓకే ఫైన్. సమంత గారు పెళ్లి చేసుకున్న గుడికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళు జీవితంలో విడిపోరు అని, అంటే ఫస్ట్ పెళ్లి అలా అయిందని చెప్పేసి ప్లాన్ చేసి ఆ గుడిలో చేస్తారు. ఆబ్వియస్లీ అండి, సమంత గారు చాలా సెన్సిటివ్ పర్సన్ అండి. ప్రేమిస్తే చాలా దూరం వెళ్తది, అంత బాగా ప్రేమిస్తది. ఆ విషయం మీకు తెలుసు. తిరుమలకి ఎన్నిసార్లు విజిట్ చేస్తుందో మీకు తెలుసు, అన్ని మీకు తెలుసు. నాగ చైతన్య గారి కోసం ఎన్ని చేస్తారు అలా చెప్పి నాగ చైతన్య గారు కూడా సమంత గారి కోసం చేస్తుండొచ్చు, మనకు తెలీదు. నాకు అనిపించింది మాత్రం సమంత కోసం చేసింది అనమాట. సో అందుకని నేను ఏమంటానంటే ఆమె ఆ నమ్మకం ఏదైతే ఉందో సో దాన్ని ఇంకోసారి పోగొట్టుకోకూడదు. నేను మళ్ళీ బ్యాడ్ అవ్వకూడదు, బ్యాడ్ కాదు, సారీ కట్, బాధపడకూడదు, మళ్ళీ బాధపడకూడదు. లైఫ్ లో హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంది. ఇదే నా లాస్ట్ మ్యారేజ్ అవ్వాలనుకుంది, ఇదే నా లాస్ట్ పర్సన్. చివరి వరకు నేను చనిపోయేంత వరకు ఈయనే ఉండాలని కోరుకొని అందుకే ఆ టెంపుల్ లో చేసుకోవడం జరిగింది. వీళ్ళు విడిపోకుండా అలానే ఉండాలని కోరుకుంటున్నాను. బై మిస్టేక్ కాదని విడిపోయారా ఇంకా సమంత గారు మీరు న్యూస్ కాదండి, మొత్తం ఓల్లోనే ఎక్కేస్తారు మీరు. సో జాగ్రత్త, అంతే. హాయ్, నమస్తే అందరికి. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న కాంట్రవర్షియల్ మ్యారేజ్ జరిగింది, సమంత గారి పెళ్లి అయింది. మరి ఎలా? నిజానికి చాలా రోజుల తర్వాత మనం చాలా మంది ఎదురు చూస్తున్నది ఏంటంటే నాగార్జున వారి కుటుంబంలో ఉన్నటువంటి నాగ చైతన్య పెళ్లి చేసుకున్నాడు, కానీ సమంత ఇంకా ఎందుకు చేసుకోలేదని మనం చాలా మంది చాలా సార్లు చర్చించుకున్నాం. అయితే చాలా రోజుల తర్వాత ఈ న్యూస్ వినడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒకరి కుటుంబంలో ఒక భర్త పెళ్లి చేసుకున్న తర్వాత భార్య అలాగే ఉండిపోవాలని చెప్పి ఏం రూల్ లేదు. తనకంటూ ఒక లైఫ్ ఉంటది, తన లైఫ్ ని తను లీడ్ చేయాలి, తనకు ఒక పర్సన్ కావాలి. చేసుకుంది, దానికి తప్పు ప్రచారాలు చేయాల్సిన అవసరం లేదు. తను చాలా రోజుల తర్వాత మంచి డెసిషన్ తీసుకుందని నేను అనుకుంటున్నాను. అంటే ఆయనకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, ఆయనకు కూడా ఎలా చూడొచ్చు? ఈ ఒక్క విషయం మాత్రం మాట్లాడుకోవాలి. ఓకే, సెలబ్రిటీస్ అన్నంత మాత్రాన డివోర్స్ అయినాయి అని చెప్పేసి మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలని ఏమీ లేదు. వీలై ఉంటే ఒక ఫస్ట్ మ్యారేజ్ పర్సన్ ని చూస్ చేసుకొని, ఎవరైనా పూర్ పర్సన్స్ ఉంటారు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని చూస్ చేసుకొని తను పెళ్లి చేసుకుంటే తనకి ఒక లైఫ్ ఇచ్చేది ఉన్నట్టుగా ఉండేది, తిని ఒక మంచి లైఫ్ తీసుకున్నట్టుగా ఉండేది. అంటే ఇప్పుడు సమంత గారు పెళ్లి చేసుకున్న గుడికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళు లైఫ్ లాంగ్ విడిపోరు అని చెప్పి ఒక నమ్మకం ఉందన్నమాట. అది వీళ్ళు విడిపోద్దు అని చెప్పి అక్కడ చేసుకున్నారు. అలా అనుకుంటే ప్రపంచం అంతా పోయి అక్కడే పెళ్లి చేసుకునేది కదా బ్రదర్. ఎవరు ఎక్కడ విడిపోయేది అనేది ఎవరు డిసైడ్ చేయలేరు, ఎవరు ఎక్కడ కలుస్తారు అని చెప్పేసి ఎవరు డిసైడ్ చేయలేరు. పెళ్లి జరగడానికి ఒక నమ్మకం అంతే, మనిషి నమ్మకంతో ముందుకెళ్ళాలి. అందుకోసమని వాళ్ళు వెళ్ళి ఆ టెంపుల్ లో చేసుకోవచ్చు. అట్లా అనుకుంటే ప్రతి ఒక్క తిరుపతిలో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అందరూ పెళ్లి చేసుకున్న వాళ్ళు డివోర్స్ తీసుకోవట్లేదా? వాళ్ళకి నచ్చకుంటే లైఫ్ లోంచి వెళ్ళిపోతారు, వాళ్ళకి నచ్చితే లైఫ్ లోకి మళ్ళీ వస్తారు, అంతే తప్ప టెంపుల్ డిసైడ్ చేయలేదు. డెస్టినీని టెంపుల్ డిసైడ్ చేస్తుంది అనుకుంటే ప్రతి ఒక్కరు ఈషా ఫౌండేషన్ కి వెళ్ళి పెళ్లి చేసుకునే వాళ్ళు కదా. ఓకే, ఫస్ట్ నాగ చైతన్య గారిని చేసుకున్నప్పుడు కొంచెం మంచి పర్సన్ ని చేసుకుంది, మంచి కుటుంబంలోకి వెళ్తుంది. అక్కినేని ఫ్యామిలీ అంటేనే ఒక మంచి కుటుంబం వాళ్ళు అని చెప్పేసి అనుకున్నాము. విడిపోయినప్పుడు కొంచెం బాధపడ్డాము, కానీ ఇప్పుడు మళ్ళీ తను ఒక ఇంటి మనిషి అయింది అన్న తర్వాత అందరం సంతోషించాల్సిందే. సింగిల్ గా ఉండడం ఎన్ని రోజులు సింగిల్ గా ఉంటది, తనకి లైఫ్ ఉంటది. జెంట్స్ లైఫ్ జెంట్స్ చూసుకున్నప్పుడు లేడీస్ లైఫ్ లేడీస్ కూడా చూసుకోవాలి మనం, అంతకు మించి ఏం లేదు.